వర్గంలో ప్రస్తుతం శాసనసభ స్పీకర్ శ్రీ తమ్మినేని సీతారాం గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కోన రవికుమార్ గారు తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ రెబల్ అభ్యర్థి సుబ్బారి గాంధీ గారు కూడాను పోటీలో ఉన్నారు. ఇప్పుడు ఈ నియోజకవర్గం మనం పరిశీలిస్తే ఈ నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయ ఆధారితంగా ఉంది. అలాగే ఇక్కడ పరిశ్రమలు ఉన్నపాటి 1-2 పరిశ్రమలు కూడాను, షుగర్ ఫ్యాక్టరీ కానీ, అక్కడ స్టీల్ ప్లాంట్, మినీ స్టీల్ ప్లాంట్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు క్లోజ్ అయిపోయాయి. నగరికటకం నియోజకవర్గంగా ఉండేది. ఈ నగరికటకం నియోజకవర్గం తర్వాత మార్పు చెంది ఆమదాలవలస నియోజకవర్గంగా మారింది. ఈ ఆమదాలవలస నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉంది. ఇక్కడ ఎక్కువగా కూడాను తమ్మినేని బొడ్డేపల్లి వారి కుటుంబాలే పోటీ పడ్డాయి రాజకీయంగా. అటు ఏ పార్టీ అయినా సరే రాజకీయ పితామహుడు అనుకునే శ్రీ బొడ్డేపల్లి రాజగోపాలరావు గారు కూడా ఒకసారి శాసనసభకి పోటీ చేయటం జరిగింది. ఆయన తమ్మినేని సీతారాం గారితో పోటీ చేసి ఓడిపోవటం కూడా జరిగింది అనమాట. ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ రెబల్ అభ్యర్థిగా ఇండిపెండెంట్గా సుబ్బారి గాంధీ అనే ఆయన పోటీ చేస్తున్నారని చెప్పుకున్నాం. ఈయన ప్రభావం పెద్దగా ఉండదు, కానీ పొందూరు మండలంలో కొద్దిగా ఓట్లు ఏమైనా పోతే అది వైఎస్ఆర్సీపీకే నష్టంగా ఎక్కువ మంది పరిశీలకులు భావిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఆమదాలవలస, పొందూరు, సరుబుజ్జలి, బూర్జ మండలాలు ఉన్నాయి అన్నమాట. ఇక్కడ కాపు సామాజిక వర్గం ఒక మాదిరిగా ఉంది. ఇక ఎక్కువ శాతం కళింగ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లే ఎక్కువగా ఉంటారు. ఇతర కులాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఏది ఏమైనా ఇవన్నీ కూడా బీసీ, కొద్దిమంది ఎస్సీ వర్గాలు కూడా ఉన్నాయి. ప్రధానమైన పోటీ ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీగా ఉంటుందని చెప్పుకున్నాం. శ్రీ తమ్మినేని సీతారాం, కోన రవికుమార్ గారు. ఈ కోన రవికుమార్ గారు స్వయాన సీతారాం గారికి మేనల్లుడు, భార్య తమ్ముడు, బామ్మర్దిగా కూడా ఇతను ఉన్నారు. అందుకు బంధుత్వాలు ఉన్నాయి, కానీ రాజకీయ పోటీ ఎప్పుడు జరుగుతుంటుంది. సీతారాం గారు తన రాజకీయ జీవితాన్ని షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్గా నుండి ప్రారంభించి, అలాగే షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్గా తన పెద్దనాన్నని గెలిపించుకోవటంలోని రాజకీయ చతురతని చూపించి తన రాజకీయంగా మొట్టమొదట గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత తెలుగుదేశంలో చేరారు. తెలుగుదేశం నుంచి అనేక పదవులు అధిష్ఠించారు. తెలుగుదేశంలో విప్ నుంచి చీఫ్ విప్, మినిస్టరు, అనేక శాఖలకి మినిస్టర్గా కూడా చేసి రాజకీయంగా చాలా గట్టి నియోజకవర్గంలో ఆయన పట్టు సాధించారు. అతను అన్ని రాష్ట్ర విషయాల్లో కానీ, శాసనసభ వ్యవహారాల్లో కానీ చక్కని పట్టు సంపాదించారు. అనర్గళంగా ప్రసంగించగలరు. నియోజకవర్గంలో ఏ కార్యకర్తని తన పార్టీ వారిని, తన కార్యకర్తలని, తమ మిత్రుల్ని, తమ శ్రేయోభిలాషుల్ని అందరినీ కూడా పేరు పెట్టి కూడా సంబోధించగల శక్తి ఆయనకు ఉంది. అతను ఆ విధంగా తన క్యాడర్ని డెవలప్ చేసుకున్నారు. ఇక కోన రవికుమార్ గారు కూడా ఇతని సొంత బంధువు అని చెప్పుకున్నాం, సీతారాం గారి బంధువు అని. అతను ఓన్గా అతని క్యాడర్ని నిర్మించుకున్నారు. తెలుగుదేశం నుంచి అతను రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. తెలుగుదేశంలోనే ఉన్నారు. పొందూరు మండలానికి చెందినవారు. పొందూరు మండలం నుంచి అతను రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఆ తర్వాత మొత్తం నియోజకవర్గం అంతా కూడా అతను పట్టును సాధించుకొని ఎమ్మెల్యేగా తెలుగుదేశం తరఫున ఒకసారి గెలిచారు. కార్యకర్తలకి అందుబాటులో ఉంటారు. ఎటువంటి సమస్యనైనా సరే అతను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కరిస్తారనే పేరు ఆయనకి ఉంది. అదే ఈరోజు అతనికి కార్యకర్తల్లో మంచి పట్టు సంపాదించడానికి కారణం. మాట తప్పడు, మడమ తెప్పడు అనే ఇది ఏమైనా ఎక్కడైనా ఉంది అనుకుంటే అది రవికుమార్ గారికే ఉంది అని కూడా చెప్పుకుంటారు అందరూ కూడా. అందుకు ఈ నియోజకవర్గంలో రవికుమార్ గారికి పట్టు ఒక పట్టాన ఉంది అని చెప్పుకోవచ్చు. ఈ నియోజకవర్గపు ఓటర్లు చాలా చైతన్యవంతులు. ప్రతి విషయాన్ని కూలంకషంగా చర్చించుకొని ఒక నిర్ణయానికి వస్తారు. ఇక్కడ గ్రామాల్లో పార్టీ తరపున
ఎంత పట్టు ఉంటుందో ప్రతి పార్టీకి కూడా, 2 పార్టీలకి ముఖ్యంగా వైఎస్ఆర్‌సీపీకి, అటు తెలుగుదేశానికి. అలాగే విచక్షణ కలిగిన ఓటర్సు ఇక్కడ ఉన్నారు. విజ్ఞతతో ఆలోచించే ఓటర్లు కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నారు. ప్రతి గ్రామంలో కూడా పార్టీకి నువ్వా నేనా అన్నట్టు కార్యకర్తల బలాలు ఉన్నాయి. అటు 50% ఉంటే ఇటు 50%, అటు 40% ఉంటే ఇటు 60% అలా ఉన్నాయి. కానీ ఈ పథకాలకి ఆశించి ఓట్లేయటం, పథకాల కోసం ఆశపడి ఓట్లేయటం, తాత్కాలికమైనటువంటి ఏటికి ఆశపడి ఓటేయటం అనేది ఇక్కడ ఉండదు ఈ నియోజకవర్గంలో. అది ఘంటాపథంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ పథకాలు తీసుకుంటారు, పథకాలు ఉపయోగించుకుంటారు. అది మన ప్రజల హక్కు, ప్రజల డబ్బు ఇది అంతా కూడా అని చెప్పేసి సంక్షేమం ప్రభుత్వ బాధ్యత అని కూడా భావిస్తారు. అందుకు పథకాలకు ఒక్కదానికే ఓటేస్తారు అని ఇక్కడ మనం చెప్పుకోలేము ముఖ్యంగా. ఎందుకు అంటే పార్టీ పరంగానే అందరూ ఉంటారు. పార్టీ సిద్ధాంతాలు, పార్టీ పనులు, పార్టీ అభివృద్ధి ఇవన్నీ కూడా ఆలోచిస్తారు. ఈ నియోజకవర్గంలో ఇటీవల కాలంలో రహదారులు బాగా దెబ్బతిన్నాయి. ఈ రహదారుల విషయం ఎక్కడికెక్కడ గుర్తు చేసుకుంటారు. ముఖ్యంగా ఆమదాల వలస నుంచి శ్రీకాకుళం ఈ రోడ్డు అనేది మరీ అధ్వానంగా తయారయ్యి రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక చర్చనీయాంశం అయిపోయింది. ఈ రోడ్డు వలన 2 ఎమ్మెల్యేలు, అటు శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు గారు, ఇటు ఆమదాల వలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం గారి విజయ అవకాశాలు దెబ్బతీస్తాయి అని చెప్పేసి ఈ రోడ్డే అంటున్నారు. అలాగే ఆమదాల వలస షుగర్ ఫ్యాక్టరీ ఒక ముఖ్యమైనటువంటి జిల్లాలో ఒక ముఖ్యమైన పరిశ్రమగా వెలుగొందేది. అది మూసివేతకి గురైంది. మూసివేతకు గురైన తర్వాత పాదయాత్రకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రకటన చేస్తూ ఒక హామీ ప్రజలకు ఇచ్చారు. ఏమంటే తాము అధికారంలోకి వచ్చినప్పుడు తప్పకుండా ఈ పరిశ్రమని తెరిపిస్తాము అన్నారు. అది అలాగే ఆ వాగ్దానంగానే మిగిలిపోయింది. 2014 సరే అధికారంలోకి రాలేదు, కానీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత దాని ఊసు కూడా ఎత్తలేదు. అందుకు దానికి ప్రత్యామ్నాయంగా వేరే పరిశ్రమ కూడా తెచ్చారా అంటే అది కూడా లేకపోవడంతో ఇక్కడ ఆ వాగ్దానం అనేది ప్రజల మనసుల్లో బాగా నాటుకొని ఉంది. ఈ కారణాల వల్ల ఇక్కడ తెలుగుదేశంకే విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వైఎస్ఆర్‌సీపీకి ఎదురుగాలి బాగా వీస్తుంది అని చెప్పుకోవచ్చు. పైగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం ఏర్పడిన దగ్గర నుంచి కూడా 3000 నుంచి 6000, 7000 కంటే ఎప్పుడూ కూడా మెజార్టీ రాలేదు. 2019లో ఒక్కసారి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనం అనుకోవాలో, లేకపోతే సీతారాం గారి ప్రభంజనం అనుకోవాలో, సీతారాం గారికి సుదీర్ఘకాలం రాజకీయ గ్యాప్ వచ్చిన తర్వాత నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అడిగారు. అతను అడగటం వల్ల కూడాను అతనికి భారీ మెజార్టీ ఇంచుమించుగా కట్టబెట్టారు. అందుకు ఆ ఒక్క సందర్భంలో తప్పించి ఈ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా 5-6 వేల కంటే ఎప్పుడు కూడా మెజార్టీ ఎవరు గెలిచినా, అటు బొడ్డేపల్లి కుటుంబం వారు కానీ, సీతారాం కానీ, అటు రవికుమార్ కానీ ఎప్పుడు గెలిచినా సరే ఈ మాత్రం మెజార్టీతోనే ఉండేది. ఇప్పుడు అయితే మెజార్టీ విషయాల తర్వాత మాత్రం అవి తర్వాత చర్చించుకున్నా సరే ఇటు స్పష్టంగా ఇప్పుడు సుస్పష్టంగా మనకు తెలుస్తున్న విషయం ఏంటంటే ఎదురుగాలి జగన్ ప్రభుత్వానికి, సీతారాం గారికి, అక్కడ ఉండే వైసీపీ పార్టీకి అంతటికీ కూడా ఎదురుగాలి వీస్తుందని ఘంటాపథంగా మనం చెప్పుకోవచ్చు. ఈ విషయాన్ని మీరు ఈ వీడియో జూన్ 4వ తారీఖున చూడండి. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతవరకు ఓకే, సెలవు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.